everyone, జై జనసేన గోపాలకృష్ణ తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఇదొక షాకింగ్ న్యూస్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనగానే మనకి గుర్తొచ్చేది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంతే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రిత్వ శాఖ అయితే నిర్వహించటం లేదు. అయితేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమాన స్థాయిలో ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానం పవన్ కళ్యాణ్ గారిదే. ఇప్పుడు రాష్ట్ర డీజీపీకి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏం లేదు ఫ్రెండ్స్, రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. గతంలో మూసేసిన క్లబ్బుల్లో కూడా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఓపెన్ చేసి యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. మీరు చూశారు అనుకోండి, చాలా జిల్లాల్లో ప్రతి ఊళ్ళోనూ ఈ పేకాట క్లబ్లు ఉంటాయి, అక్రమంగా నిర్వహిస్తారు. ఇలా అక్రమంగా నడుపుతున్న పేకాట క్లబ్లపై అనేక జిల్లాల నుంచి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయంట. ఆంధ్రప్రదేశ్ అంతటా అనేక జిల్లాల్లో ఇలాంటి గ్యాంబ్లింగ్ కేంద్రాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూర్య ఈయన వ్యవహార శైలిపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి అనేక ఫిర్యాదులు వచ్చాయంట. భీమవరంలో పేకాట క్లబ్లు పెరిగిపోవటం, అలాగే సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవటం, అలాగే కూటమి నాయకుల పేర్లు వాడుకోవటం, ఇవి ఈయన మీద ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రధానంగా వస్తున్న ఫిర్యాదులు. దీంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడారు. తన దృష్టికి డిఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించారు. ఆయనపై ఒక సమగ్ర నివేదిక ఇవ్వమని ఆదేశించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో డిఎస్పీ స్థాయి వ్యక్తి అండగా ఉండటం ఏంటని, ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకోవాలని, అసలు పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. అలాగే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం టాలరేట్ చేయదని, ఈ విషయాన్ని కింద లెవెల్ వరకు పోలీసులకు తెలియజేయమని కూడా స్పష్టం చేశారు. అలాగే సివిల్ వివాదాల్లో కొందరి పక్షమే వహించడం కూడా కరెక్ట్ అయిన విధానం కాదని, ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను పరిరక్షించాలని ఆదేశించారు. అంతేకాదు ఫ్రెండ్స్, భీమవరం డిఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోంమంత్రికి, రాష్ట్ర డీజీపీకి తన కార్యాలయం ద్వారా తెలియజేశారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1974 యాక్ట్ ప్రకారం జూదం ఆడటం గాని, జూదం ఆట నిర్వహించటం గాని లేదా ప్రోత్సహించడం గాని చట్టవిరుద్ధం. అది ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా శిక్షిస్తారు. ఆ ఫిర్యాదుల్లో ఎక్కువగా అందిన కంప్లైంట్స్ ఏంటంటే, స్థానిక పెద్దలే పేకాట క్లబ్లను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారని, ప్రతి నెల అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారని. మరి ఇలా నేరుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికే దాదాపు 10 జిల్లాల నుంచి ఫిర్యాదులు రావడంతో పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు కదా. కానీ ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ కాదు కదా అని అనుకోవచ్చు. కానీ ఆయన ఈ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కదా, చేస్తూ ఉండలేరు. ఆయన వెంటనే ఈ విషయంపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఈ గ్యాంబ్లింగ్ కేంద్రాలపై పోలీసులుగా ఇప్పటి వరకు మీరు తీసుకున్న యాక్షన్ ఏమిటి? ఈ ఆరోపణలు పోలీసు అధికారుల దృష్టికి వచ్చిందా? వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్ని జిల్లాల నుంచి వివరాలు సేకరించి వెంటనే తనకు రిపోర్ట్ చేయమని డీజీపీకి స్పష్టం చేశారు. అలాగే భీమవరం ఎస్పీపై, అతని వ్యవహార శైలిపై ఒక రిపోర్ట్ ని కూడా సబ్మిట్ చేయమని ఆ జిల్లా ఎస్పీకి ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మీరు చూశారు అనుకోండి, జనరల్ ఈ శాంతి భద్రతల విషయం ముఖ్యమంత్రి అండర్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించటం ఒక సర్ప్రైజ్, షాకింగ్ న్యూస్. గ్యాంబ్లింగ్ సెంటర్, దీని వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారు? చట్టవిరుద్ధంగా సంపాదిస్తున్న ఈ సంపాదనలో కొంత భాగాన్ని కొందరు అధికారులు కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ గ్యాంబ్లింగ్ కేంద్రాల్లో నెలలో ఎంత వ్యాపారం జరుగుతోంది? చివరికి ఆ డబ్బులు ఎక్కడికి చేరుతున్నాయి? చట్టవిరుద్ధంగా నడపటం, వీటిలో కొంతమంది పోలీసుల ప్రమేయం కూడా ఉండటం, ఈ విషయాలన్నీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చట్టవిరుద్ధమైన ఈ క్రమాల్ని సీరియస్ గా తీసుకోవటం హర్షించదగ్గ పరిణామం.
ఎందుకంటే ఈ క్లబ్బుల్లో ఆడే వారి భార్యలు కన్నీరు మున్నీరు అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ డబ్బులు ఈ పేకాట క్లబ్కి తగలేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఈ వ్యసనానికి బానిసై వ్యాపారాలు కూడా పక్కన పెట్టేసి అప్పులు చేసి మరి పేకాడుతూ ఉంటారు ఈ క్లబ్బుల్లో. వాళ్ళ కుటుంబంలోని మహిళల పరిస్థితి చూశారనుకోండి, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. భర్తలతో గొడవలు పడుతూ ఉంటారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఈ క్లబ్బులు నిర్వహిస్తున్నది గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఇప్పుడిప్పుడు విశాఖపట్నంలో కూడా విచ్చలవిడిగా చట్టవిరుద్ధంగా ఇలా నిర్వహిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఊళ్ళోనూ ఉన్న ఈ పేకాట క్లబ్బులతో ముఖ్యంగా మహిళలు బాగా సఫర్ అవుతున్నారు. కుటుంబాలు ఛిద్రం అయిపోతున్నాయి. అధికార పార్టీ అండదండలు లేకుండా ఇలాంటివి చట్టవిరుద్ధ కార్యక్రమాలు నిర్వహించలేరండి. ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారిని 100% సమర్థిస్తాను. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపై ఏం యాక్షన్ తీసుకుంటారు, ఏమైనా కంట్రోల్ చేయగలరా లేదా చూడాలి మరి మనం. ఫ్రెండ్స్, మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.